అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాయ. మార్చి 1వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 6 తర్వాత ధనస్సు రాశి వారికి 100% ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అంతేకాదు ఈ రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక 2 శుభవార్తలు అయితే తప్పకుండా విని తీరుతారు. 2 లేదా 4 శుభవార్తలు తప్పకుండా ధనుసు రాశి వారు విని తీరుతారు. అయితే ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి ధనుసు రాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు. ఇక ధనుసు రాశి వారి యొక్క లక్షణాలను పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి ఎక్కువగా రాజకీయ రంగం వైపు మొగ్గు చూపుతారు. అంటే రాజకీయం రంగంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే నాయకత్వమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. ధనుసు రాశి వారు నిజాయితీగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సమాజానికి సేవ చేయడం కంటే పేద ప్రజలని ఆదుకోవడానికి లేదా పేద ప్రజలకి సేవ చేయడానికి, మూగజీవులని కాపాడడానికి, మూగజీవులకి ఆహారం పెట్టడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమాజంలో మంచి పేరు ఉంటుంది. అంతటితో చాలా బాగా మాట్లాడతారు. కలుపుకుపోయేటువంటి గుణం వీరిలో అధికంగా ఉంటుంది. తప్పు ఎవరు చేసినా కానీ శిక్ష మాత్రం అనుభవించి తీరాల్సిందే అన్నట్టుగా మాట్లాడతారు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అంటే మంచి పేరు అనేది అధికంగా ఉంటుంది. మంచి పేరు ప్రతిష్ట ఈ రాశిలో జన్మించిన వారికి ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారు ఏదైనా అనుకున్నారు అంటే సాధించి తీరేంత వరకు నిద్రపోరు. ఖచ్చితంగా అది సాధించే వరకు నిద్రపోరు. ఎంత కష్టమైనా సరే తీసుకుంటారు, కానీ అనుకున్నది మాత్రం అనుకున్న సమయానికి సాధిస్తారు ఈ రాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి గోచార ఫలితాలను కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి. గురువు ఏ యొక్క గ్రహానికి అంటే గురు బలం అనేది ఏ జాతకులకి అనుకూలంగా ఉన్నా సరే వారు మట్టి పట్టినా సరే బంగారం లాగా మారుతుంది. ధనుసు రాశి వారు ఏ చిన్న పుణ్యం చేసినా, ఏ చిన్న దాన ధర్మం చేసినా దానికి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి గురువు అనుకూలంగా ఉంటాడు కనుక వీరు చిన్న సహాయం చేసిన వీరికి మంచి ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎప్పుడైనా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచితనంతో ఉంటారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా చాలా ముందు ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు చూసుకోవాలి, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే వెంటనే మీరు ఆపదను సాల్వ్ చేయాలనుకుంటారు. కానీ మధ్యలో మిమ్మల్ని ఇరికించి వారు బాగానే ఉంటారు. మధ్యలోకి వెళ్ళినటువంటి మీ పైన కక్ష కట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలానే ఏదైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో శుభం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఉద్యోగంలో శుభకరమైనటువంటి వార్తనైతే వింటారు. తద్వారా జీవితంలో వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంతో బాధ్యతగా మోస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు తప్పకుండా వీరికి సహాయపడుతూ ఉంటారు. దాంపత్య జీవితం కూడా బాగుంటుంది. చిన్న చిన్న ఒడిదొడుకులు ఉన్నా కానీ ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి ఎవరైతే గృహిణీలు ఉన్నారో వారికి ఈరోజు చాలా యాక్టివ్గా గడిచిపోతూ ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత వస్తుంది. అలానే వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మునుపటి కంటే కూడా ఎక్కువగా కూడా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి కూడా ఈ సమయంలో అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. నూతనంగా
వ్యాపారం ప్రారంభించాలన్నా లేదా ఉద్యోగం చేయాలన్నా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైనా, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికైనా సరే ప్రమోషన్ రావడం, ఇలాంటివి ఈ రాశిలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి పరిచయం వల్ల మీరు రూపురేఖలు మారిపోతాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. వీరికి అంటే ధనుసు రాశి వారికి తెలియకుండా రహస్యంగా ఒక వ్యక్తి ఇష్టపడుతూ ఉన్నారు. తమ ఇష్టాన్ని మీతో వ్యక్తపరచడానికి కొంత మొహమాట పడుతూ ఉన్నారు. ఒకవేళ మీకు కానీ ఆ వ్యక్తిని అంటే గమనించి పసిగట్టి అంతటి తెలివి, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే కనుక వారి యొక్క లవ్ని మీరు వెంటనే వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. వారి వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అనుకూలంగా ఉండటం వలన అనుకున్నటువంటి గోచారం కూడా ఉంటుంది కనుక వీరు ఏది చేసినా సరే కలిసి వస్తుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎంత బాధ్యతగా మోస్తూ ఉన్నారో, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలని చెప్పి ఎలా అయితే అనుకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సాయంత్రం తర్వాత మాత్రం శుభవార్త ఉంటుంది. వీరికి ఆస్తి అనేది వస్తుంది. అంటే ఆస్తి సమస్యలు తొలగిపోయి, డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి ఆస్తి అనేది వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. డబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇక ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి. అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో మంచి మద్దతు కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత రావాల్సింది ఏదైనా సరే వస్తుందంటే డబ్బు కావచ్చు, లేదా వీరికి మంచి పలుకుబడి కావచ్చు, సమాజంలో గుర్తింపు కావచ్చు, శుభవార్త కావచ్చు. వివాహంలో ఆలస్యం అవుతున్నటువంటి వారికి వివాహంలో శుభవార్త కావచ్చు. ఇలా ఏదో ఒకటి తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈ యొక్క రాశి వారికి తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి శుభవార్త అనేది సాయంత్రం తర్వాత వస్తుంది. వీరి జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. కానీ సాయంత్రం తర్వాత అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. వీరి జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కొంతమంది వ్యాపారాలు చేస్తూ గడిస్తూ ఉంటారు డబ్బును. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఈ విధంగా ఒక్కొక్క రకంగా మార్గంలో డబ్బు అనేది సంపాదిస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం అయితే మీరు ఈరోజు తీసుకోబోతున్నారండి. అంటే మీరు ఆదాయ మార్గాన్ని అభివృద్ధి పరచుకోవడానికి లేదా మరొక ఆదాయ మార్గాన్ని ఎంచుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారండి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీరు మద్దతు అనేది లభిస్తుంది. అయితే మీరు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితానికి, మీ యొక్క ఆదాయ మార్గానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క నిర్ణయం అనేది మీ జీవితంలో ఒక మలుపు అనేది తీసుకురాబోతుంది. ఆ మలుపు కూడా మీ యొక్క జీవితానికి అనుభవంగా ఉండబోతుంది. అనుభవంలో సలహాతో మీరు నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఆవేశపూరితంగా నిర్ణయాన్ని అయితే తీసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.